హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 12వ అధ్యాయం చదువుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామంపు మహిమలను గురించి వివరించెదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలేను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలయను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించి 100 రెట్లు ఫలితము కలుగును. ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనం దానం చేసినంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపై నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులైన వారైన ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోచి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రము మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుట తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమై నన్ను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపరహింతునా అని తలంపులతో కుస్థిర బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతనొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధనము 1 నెల రోజుల్లో గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా ఈ రుణము తీర్చుకోగలను అని సవియనముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను, లేని ఈ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తునగను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజుభటులు వచ్చి పట్టుకొందురని దడిచి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణునకు బ్రహ్మహత్య పాపం అహరించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపములు బడద్రోసిరి. ఆ వైష్ణునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనములను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి
విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలిది నేను తమ దర్శనం లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యక్రమను విశదీకరింపుము అని సవియుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చిదిని. శ్రీ మహావిష్ణువులకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మ అందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు, నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్య దానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామమనే రాతిని దానము చేసిన అంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్న వారి ఆకలి తీరునా, దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలను. నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తునికి గావింపజేసితివి. ఈ దానము తప్ప మరొక దానము మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడయుండు, దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతర 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టుగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైద్యవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానమును దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యముతో జీవించి జన్మాంతరము స్వర్గమున కలిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తునొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.